నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 10వ తరగతి విద్యార్థుల యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రకటించడం జరిగింది. సో రిజల్ట్స్ వచ్చినటువంటి మరుసటి రోజు మనము ప్రముఖ దినపత్రికల్లో చూస్తూ ఉంటాం. నారాయణ, శ్రీ చైతన్య వాళ్ళు ఏ విధంగా అయితే యాడ్లు ఇస్తారో వాళ్ళ స్కూల్లో ఎంతమందికి ఎన్ని మార్కులు వచ్చినాయని. ఆ విధంగా ఇక్కడ చూడండి, ఈమె పేరు దుల్లా చిన్నాశ్రీ అంట 596. ఇది ఈమె పేరు లక్ష్మీ నిహారిక అంట 596 600కు. దివ్య తేజశ్రీ 596 600కు. వీళ్ళందరూ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళు. ఏ నారాయణనో, శ్రీ చైతన్యనో, భాష్యమో, ఎక్సో, వైయో, జెడ్ అనుకోవద్దండి. వీళ్ళందరూ మన ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతిలో 596కు పైగా, అంటే 600కు 596కు పైగా మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థినులు అని చెప్పాలి. ఒకరికే వచ్చినట్లుంది. అబ్బాయికి అయితే కనుక అమ్మాయిలే అనాలి. అబ్బాయిల్లో ఒకరికే వచ్చినట్లుంది. దుమ్ము దులిపేశారు. ఇక్కడ చూడండి. సో ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ విధంగా మనము ఒక ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి యాడ్ ఇంత భారీ ఎత్తున, అంటే సాక్షిలో అప్పట్లో వేసుకునే వాళ్ళు ఫ్రీ కాబట్టి ఉన్న డబ్బులు చేసుకునే వాళ్ళు, కానీ నిజంగా ఇలాగ ఒక కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మార్కులు రావడాన్ని, దాన్ని కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులకు మార్కులు రావడాన్ని, దాన్ని ఈ విధంగా ప్రమోట్ చేయడాన్ని నేనైతే ఎప్పుడు చూడలేదు. ఈ మార్కులే నేను ఎప్పుడు చూడలేదు. 596 595 ఎంతమందికి వచ్చింది చూడ. అమ్మాయిలు అయితే కనుక ఈయన అబ్బాయి ఒకడు వెంకటేశ్వర్ అంట, నాగుల గుట్టపల్లి స్కూల్కి సంబంధించిన అతనికి 595 వచ్చింది. సో వీళ్ళందరూ ప్రభుత్వ పాఠశాలలో చదివి 595 596 మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థినులు. సో అమ్మల శిక్షణ, నాన్నల రక్షణ, స్నేహపూర్వక బోధన, ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించండి, వారి బంగారు భవితకు బాటలు వేయండి అని చెప్పి ఎవరేశారు? ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వాళ్ళు ఈరోజు సగర్వంగా అన్ని ప్రముఖ దినపత్రికల్లో ఈ విధంగా బ్యానర్ పేజీల్లో యాడ్ ఇచ్చారు. ఇది నిజంగా గర్వకారణం. ఇది అసలైన నాడు నేడు అని. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాడు నేడు ఏంటంటే స్కూళ్లకు వైఎస్ఆర్సీపీ పెయింట్లు కొట్టేసి ఆ స్కూల్లో పిల్లోళ్ళకి ఇచ్చేటువంటి యూనిఫామ్లకు, బెల్ట్లకు కూడా ఆయన పేరు, ఆయన బొమ్మలు వేసుకొని దాన్ని నాడు నేడు అన్నాడు. ఆ బైజూస్ వాళ్ళతో టైఅప్ అయ్యి అదేదో ట్యాబులు తీసుకొని ఆ పిల్లల మొఖాన కొట్టి, సో ఇంగ్లీష్ మీడియం అని చెప్పి ఇంగ్లీషే రాని ఉపాధ్యాయులతో ఇంగ్లీష్ మీడియం పాఠాలు చెప్పించినటువంటి మహానుభావుడు మన జగన్మోహన్ రెడ్డి గారు. అలా కాకుండా అసలైన నాడు నేడు ఏంటంటే విద్యాశాఖలో సంపూర్ణమైనటువంటి విప్లవాత్మక మార్పులు తీసుకొని వస్తే ఈ విధంగా ఉంటుంది రిజల్ట్స్. సో 100 రోజులు ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు. దానికి సంబంధించి అసలు దాని యొక్క ఫలితాలు ఏ విధంగా వచ్చిందో చూద్దాం రండి. ఇక్కడ చూడండి, 100 days యాక్షన్ ప్లాన్ ఒకటి తీసుకొని వచ్చి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఒక ప్లాన్ అయితే తీసుకొని వచ్చారు. ఆ ప్లాన్కు వచ్చినటువంటి రిజల్ట్, ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే ఏ విధంగా రిజల్ట్స్ వచ్చినాయంటే, గతంలో 81.1% పాస్ పర్సంటేజ్ ఉండేది, ఇప్పుడు 85.25% పెరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాస్ పర్సంటేజ్ గతంలో 72.8% ఉంటే ఇప్పుడు ఏకంగా 78.39% పెరిగింది. సో అదేవిధంగా ఈ అమ్మాయిల పాస్ పర్సంటేజ్ కూడా 5.22% పెరగడం జరిగింది. సో ఈ విధంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది 2వ సంవత్సరము ఈ ఫలితాలు రావడము. ఈ 2వ సంవత్సరంలో ఇంత గణనీయమైనటువంటి ఫలితాలు రావడంతో పాటు కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కూడా పోటీ పడతా ఉండడము. పోటీ పడడం అంటే ర్యాంకుల్లోనూ మార్కుల్లోనూ పోటీ పడతా ఉన్నారు. ర్యాంకుల్లోనూ మార్కుల్లోనే కాదు, మౌలిక సదుపాయాల్లో కూడా పోటీ పడతా ఉన్నారు. మౌలిక సదుపాయాలు కూడా కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలలను నిర్మిస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఉన్న వాటిని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. సో కేవలము నాడు నేడని పెయింట్ కొట్టుకోవడం కాదు, ఇది రిజల్ట్ అంటే ఇలా ఉండాలి. సో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఇప్పుడు మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 10th క్లాస్ వరకు, ఇది సో 7th నుంచి 10th క్లాస్ వరకు ఒక ఇంటెన్సివ్ కేర్ తీసుకొని వాళ్లకు ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకునే విధంగా ఆ కరికులం కావచ్చు, ఆ విద్యా బోధన కావచ్చు, స్టాఫ్ కావచ్చు, ముఖ్యంగా సిలబస్ కావచ్చు, ఊరికే తిక్కగా అక్కడెక్కడో బైజూస్ ట్యాబ్ ఇచ్చాడు కదా అని తీసుకొని వచ్చి చదవమనడం కాదు. సో పోటీ తత్వాన్ని పెంపొందించేలాగా ఈ పోటీ ప్రపంచానికి సరిపోయేటటువంటి సిలబస్ పెట్టడంతో పాటు ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకునే విధంగా వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు సో ఈ విధంగా మార్పులు చేర్పులు చేస్తే ఈరోజు మంచి ఫలితాలు అయితే రావడం జరిగింది. దీన్నే అసలైన నాడు నేడు అంటారు. అంతేగాని నాడున్నటువంటి స్కూళ్లకు నేడెళ్ళి రంగులు కొట్టుకోవడాన్ని నాడు నేడు అనరు. నాడున్నటువంటి పాత పద్ధతులు కావచ్చు, పాత సిలబస్ కావచ్చు, పాత
పాత మౌలిక సదుపాయాలు కావచ్చు, పాత బోధన విధానాలను కావచ్చు సంపూర్ణంగా ప్రక్షాళన చేసి మార్పులు తీసుకొని వస్తే ఈ విధంగా రిజల్ట్స్ వస్తుంది. దీన్ని అసలైన నాడు నేడు అంటారు. సో ఇప్పుడు గవర్నమెంట్ యొక్క టార్గెట్ ఏంటంటే ప్రతి పేరెంట్, ప్రతి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపాలి. ప్రైవేటు పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాబోధన బాగుంది, సో వీళ్ళకే ఎక్కువ ర్యాంకులు వస్తున్నాయి వాళ్ళకన్నా, ఇదంతా లెక్కబొక్క వ్యవహారం ఆడ చేరిస్తే ఇక్కడే చేరుద్దాము అనేటువంటి ఒక ఆలోచన రావడం కోసము నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు నారా లోకేష్ గారు. ఆయన సంకల్పం, ఆయన దృఢ సంకల్పం ఏదైతే ఉందో అది త్వరలో నెరవేరాలని కోరుకుందాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.